హాయ్ హలో శుభోదయం. నేను మీ రవికుమార్. ఈవేళ జిల్లా వార్త శ్రీకాకుళం జిల్లా వార్తల్లోకి వెళ్ళే ముందు ఒక్కసారి మెయిన్ ఎడిషన్లో వచ్చిన వార్తల్లో హెడ్లైన్స్ మీకోసం. సాక్షిలో ముందుగా చంద్రబాబే మొదటి ముద్దాయి, తిరుపతి తొక్కిసలాట ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి అంటూ జగన్మోహన్ రెడ్డి నిన్న ఆయన క్షతగాతుల్ని పరామర్శించే క్రమంలో పెట్టిన ప్రెస్ మీట్లో చెప్పారు. తప్పంతా చంద్రబాబుది అంటూ ఒక కథనం రాసుకొచ్చారు. అంటే వైఫల్యాలు, ఎందుకంటే ముందు రోజే అంటే ఆ రోజు సాయంత్రం యాక్చువల్గా తొక్కిసలాట జరిగిన రోజు సాయంత్రమే ఆయన విశాఖలో ప్రధానమంత్రి గారి ఫంక్షన్ అంటే మీటింగ్కి హాజరయ్యారు. పోలీస్ వ్యవస్థ అంతా అటుపక్కే కేంద్రీకరించి ఉంది. అక్కడ ఆయన ఆ సేవలో నిమగ్నమై ఉండగా ఇక్కడ ఏర్పాట్ల మీద పర్యవేక్షించే అవకాశం లేకుండా పోయింది. అంటే మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ అక్కడే ఉన్నారు. కేవలం అధికారులు, టీటీడీ అధికారులు, పోలీసు యంత్రాంగం మాత్రమే ఇక్కడ పనిచేసింది. వీళ్ళు ఒకరికొకరు సహకారం లేకపోవడంతో ఈ ఇన్సిడెంట్ జరిగిందంటూ ఒక కథనం రాసుకొచ్చారు. చంద్రబాబు హయాంలోనే ఎందుకు ఇలా జరుగుతాయి అంటూ మరొక కథనం. ఎందుకంటే ఆనాడు జరిగిన 2014 గోదావరి పుష్కరాల్లో దాదాపు 29 మంది చనిపోయారు. ఇలాగే తొక్కిసలాట, అలాగే దాని గురించి ఒక కథనం రాశారు. ఇక సంస్కరణల పేరుతో పాఠశాల విద్యకు తూట్లు పేరుతో ప్రభుత్వం ఇచ్చిన 117 జీవోను వెనక్కి తీసుకుంటున్నట్టు డైరెక్టర్ మెమో. పాఠశాల విద్యలో సంస్కరణలు ప్రవేశపెడుతూ గత ప్రభుత్వం ఇచ్చిన జీవో 115ను ఉపసంహరించుకుంటున్నట్లు పాఠశాల విద్యా డైరెక్టర్ విజయరామరాజు ప్రకటించారు. జీవోలో ఉన్న అంశాలకు భిన్నంగా కొత్త విధానాలు ప్రవేశపెడుతున్నట్టు గురువారం మెమో జారీ చేశారు. 2022 జూన్లో జాతీయ విద్యా విధానాలకు అనుగుణంగా ప్రభుత్వ విద్యలో మార్పులు చేస్తూ గత ప్రభుత్వం జీవో 117 జారీ చేసింది. దాంతో దాన్ని వెనక్కి తీసుకుంటున్నారు అంటూ ఉపాధ్యాయులకు నష్టం జరిగేలా ఉత్తర్వులు. పాఠశాల విద్యా విధానం కొత్త విధానం తీసుకొస్తూ విడుదలైన తాజా ఉత్తర్వులు ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం కలిగేలా చేసేలా ఉన్నాయి. అన్ని పాఠశాలల్లోనూ ఇంగ్లీష్, తెలుగు మాధ్యమాలు రెండూ అందుబాటులోకి తెచ్చాకే జీవో 117 రద్దు చేయాలి. సెక్షన్ల వారీగా కాకుండా విద్యార్థుల సంఖ్యను బట్టి స్టాఫ్ ప్యాటర్న్ నిర్ణయించాలి. ప్రతి మీడియంకు 75 మంది విద్యార్థులు ఉంటే 9 మంది పాఠశాల సిబ్బంది ఇవ్వాలి. లోపభూయిష్టంగా ఉన్న తాజా ఉత్తర్వుల పేరుతో ఒక కథనం రాసింది. సంస్కరణల పేరుతో విద్యా వ్యవస్థకు తూట్ల పేరుతో. ఇక శ్రీకాకుళం జిల్లా వార్తల్లో ముఖ్యంగా పేదలపై పక్షపాతం అంటూ ఈ జగనన్న కాలనీలకు సంబంధించి కథనం రాశారు. రోడ్లు లేవు, మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ లేదు. దాంతో వర్షం నీరు, ఇళ్ళ నుంచి వచ్చే మురుగునీరు కొందరే నియమించుకున్నా కూడా వాళ్ళు రోడ్లు అవి అస్తవ్యస్తంగా ఉన్నాయి అంటూ ఒక కథనం రాసింది. అయితే కొసమరిపి ఏంటంటే జగనన్న కాలనీలకు అనుమతి ఇచ్చింది జగన్ ప్రభుత్వం. ఈ జగన్ ప్రభుత్వం హయాంలో అసలు లేఅవుట్కి రూపురేఖలు లేకుండా, అంటే రోడ్లు లేకుండా, డ్రైన్లు లేకుండా వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఎలా ఇస్తారు? బేసిక్ అది లేఅవుట్ కాబట్టి జగనన్న కాలనీ అయినంత హంగామా చేసినప్పుడు. సో ఇది 2 నాలుకల ధోరణి కనబడుతుంది ఇందులో. ఇక విద్యుత్ షాకుతో ఆవు మృతి. ఈ పంటలు పొలాల్లో ఈ సమయంలో వెళ్తుంటాయి మేతకి. విద్యుత్ స్తంభానికి ఉన్న సేఫ్టీ వైర్కి పాస్ అవడంతో ఆవు చనిపోయింది అంటూ ఒక కథనం. అలాగే కాశీబుగ్గ మందసా మండలం డాబర్ సింగ్ గ్రామంలో 50 మంది గిరిజన విద్యార్థులు వసతి గృహ సదుపాయం మంజూరైంది. దీనివల్ల స్థల పరిశీలన చేస్తున్నామంటూ విద్యాశాఖ అధికారి లక్ష్మణరావు ఆ గ్రామంలో తిరుగుతూ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. అలాగే పారిశుద్ధ్య పనులు చేస్తున్నామంటూ మండలంలో వజ్రపుకొత్తూరు రూరల్ మండలం నగరం చేర్లిలో సర్పంచ్ దుబ్బాడ పద్మావతి ఆధ్వర్యంలో గురువారం పారిశుద్ధ్య పనులు చేపట్టారు. దాని గురించి ఒక కథనం. అలాగే ఆకట్టుకున్న పురాతన వస్తు ప్రదర్శన పేరుతో పలాస మండలంలో రామకృష్ణపురం శ్రీ సత్యసాయి విద్యా విహార్లో సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా పురాతన నాటి వస్తువులు, అంటే ఆ రోజుల్లో వాడే ఎడ్ల బండి నమూనాలు కానీ, సంక్రాంతి నాడు చేసే హడావుడికి సంబంధించిన నమూనాలన్నీ చేశారు. దానికి సంబంధించి ఒక కథనం రాశారు. ఇక జగనన్న కాలనీ వేతల పేరుతో కథనం ఒకటి. ఇక ప్రగతి పదంలో శ్రీకాకుళం పేరుతో ఒక కథ రాశారు. శ్రీకాకుళం నగర మార్కెట్ విస్తరించింది, రాజకీయంగా చారిత్రకంగా ప్రాచుర్యం పొందింది. మిగతా రంగాల్లో కూడా ఆ స్థాయిలో ముందడుగు సాగుతుంది. వాణిజ్య రంగాన్ని అభివృద్ధి చెందుతుంది. వైద్య పరంగా
మెడికల్ హబ్గా తయారైంది. విద్యాపరంగా అంటే శ్రీకాకుళం హెడ్ క్వార్టర్లో వచ్చిన అనేక సౌకర్యాలు, గతంలో లేని సౌకర్యాలన్నింటినీ ప్రస్తావిస్తూ, అలాగే కార్పొరేట్ కళ వచ్చింది అంటూ ఒక కథనం, అంటే హోటల్స్ కానీ రావడం, కార్పొరేట్ టైప్లో కన్వెన్షన్ సెంటర్స్ ఇలాంటివి రావడం గురించి, అలాగే నాణ్యతకు తిరునామా పేరుతో అన్నీ దృష్టి పెడుతున్నాం, వాటి మీద వనరులు అవకాశాలు అన్నీ ఉన్నట్టు అంటూ ఒక కథనం. ఇక క్యాన్సర్ నివారణ సాధ్యమే పేరుతో డాక్టర్ రవిశంకర్, ప్రముఖ ఆంకాలజిస్ట్, ఒమేగా క్యాన్సర్ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్తో ఒక ఇంటర్వ్యూ, అంటే ఒక కథనం, ఆయన వ్యాసం రాశారు, క్యాన్సర్ నివారించుకోవచ్చు అంటూ. ఇక ఎల్లంపేట ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ లేకుండా వాహనం నడితే అపరాధ రుసుము వసూలు చేయడంతో పాటు కేసులు నమోదు చేయడం జరుగుతుంది. సర్బుజ్జిలి ఎస్ఐ బి హైమావతి హెచ్చరించారు. ఎల్లంపేట మండల కేంద్రం గురువారం వాహన తనిఖీలు నిర్వహించారు. వాహనం మీద హెల్మెట్ లేకుండా వెళ్తున్న వాళ్ళకి అవగాహన కల్పిస్తూ హైమావతి గారు ఆమె స్వయంగా ఉంటూ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక ఇప్పుడు ఏ దీక్ష చేస్తారు పేరుతో పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారు. పిఏసిఎస్ మాజీ చైర్మన్ చింతాడు భాస్కర్రావు గారు, ఆయన నిన్న ఒక సమావేశంలో గతంలో లడ్డు గురించి మాట్లాడినప్పుడు ఆయన దీక్ష చేశారు. ఇప్పుడు ఏ దీక్ష చేస్తారు ఇంత ఈ ఘోరం జరిగితే అంటూ ప్రశ్నించారు. ఉపాధ్యాయుల సమస్యపై మౌనం సరికాదు అంటూ ఎన్టీయు జిల్లా అధ్యక్షుడు రమణమూర్తి నిన్న ప్రస్తావించారు. ఆయన జిల్లా ప్రభుత్వ పాఠశాల ఎంఈఓ కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రాంతీయ సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ, రోజుకు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు బోధనేతర పనులు ఉపయోగిస్తున్నారు, దీనివల్ల విద్యా వ్యవస్థ కుంటుపడుతుందని ఎస్టీయు ఆయన అధ్యక్షుడు రమణమూర్తి గారు అన్నారు. దీని మీద అంటే స్కూల్లో ఎలా నడవాలి దాని మీద ఒక చర్చ జరిగింది. ఇక కాసులు పంట కూటమి నేతలకు పేరుతో ప్రతిరోజు ఒక కథనం రాస్తుంది. ఆయా పల్లెల్లో, గ్రామాల్లో, మండలాల్లో ఎటువంటి రోడ్లు ఇచ్చారు అంటూ. ఆంధ్రప్రదేశ్లో 1.2 కోట్లు మరమ్మతులు చేస్తున్న 2, ఉన్న 4, సరుబుజ్జిల్లో 6 ఉంటే 2 చేస్తున్నారు, 2.9 కోట్లు. అంటే ఈ పేరు చెప్పి ఎంత నిధులు తీసుకున్నారు, రోడ్లు అవుతున్నాయా లేదా, ఉత్తుత్తి పనులు జరుగుతున్నాయా అంటూ ఒక కథనం ప్రతిరోజు వస్తుంది దాని మీద. ఇక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ నిన్న శ్రీకాకుళం వచ్చారు. ఈ సందర్భంగా వాళ్ళు గారమండలం అంబటివానిపేటలో జై బాబూజీ, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ మీద వికృతంగా మాట్లాడిన అమిత్ షా రాజీనామా చేయాలి, అదే అంబేద్కర్ బదులు దేవుని కొలుచుంటే మీరందరూ స్వర్గానికి వెళ్ళి ఉండేవాళ్ళు అని వ్యాఖ్యకి బదులుగా నిన్న ఒక కార్యక్రమం నిర్వహించారు. ఇక సంక్రాంతి సెలవులు అమలు చేయాల్సిందే, పాఠశాలలకు ఈవేళ నుంచి సెలవులు ప్రకటించారు. రేపు 19వ తారీఖు వరకు ఖచ్చితంగా సెలవులు ఇవ్వాల్సిందే, స్కూళ్ళు పెట్టేయకూడదు అంటూ ఒక అల్టిమేటం లాంటిది ఇచ్చారు. ఎవరికి మెయిల్ చేయండి, మెయిల్ ఐడీలు ఇవన్నీ ఇచ్చారు. స్కూల్ శాఖ, విద్యాశాఖకు తెలియజేయండి అంటూ కలెక్టర్కి కానీ వీరికి తెలియజేయండి అని. ఇక సంక్రాంతికి ఊరెళ్తున్నారా, మీ ఇళ్ళకి తాళాలు వేసుకొని వెళ్ళేటప్పుడు దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి తెలియజేయండి అంటూ సంక్రాంతికి పోలీసులు, 2వ పట్టణం పోలీసులు సూచించారు. వెహికల్కి ఆటోలో ప్రచారం కూడా చేశారు. శ్రీకాకుళం 2 టౌన్ సూపరింటెండెంట్, హౌస్ మానిటరింగ్ సిస్టమ్ వీళ్ళందరూ సమీప పోలీస్ స్టేషన్ చెప్పారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోండి, అంటే ఒకవేళ జరిగినా ఎవరు చేశారనేది తెలియాలి కాబట్టి ఉండాలి అంటూ నిన్న అంతా ప్రచారం చేశారు. ఇక వంశధారకు 1500 కోట్లు కేటాయించాలి పేరుతో ప్రాజెక్ట్ ఆధునీకరించడానికి సీసీ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యవర్గ సభ్యుడు మోహన్ రావు డిమాండ్ చేశారు. నిన్న ఒక మీటింగ్లో ఇక్కడ వీరు వాళ్ళ ఎంత పని మిగిలి ఉండిపోయింది, ఎంత డబ్బులు అవసరం అంటూ ఎలాగా. ఇక అర్జీలపై నిర్లక్ష్యం ఎందుకు అని ప్రతి సోమవారం జరిగే కార్యక్రమానికి అర్జీలు వస్తున్నాయి. ఈ రెవెన్యూ సిబ్బంది తీరుపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వీఆర్ఓలు గైర్హాజరులపై అసహనం వ్యక్తం చేశారు. 24 సబ్జెక్టులో కేవలం 8 అంశాలపైన చర్చ జరిగింది. రానందుకు ఆయన అల్టిమేటం కూడా ఇచ్చారు కలెక్టర్ గారు రాని వారికి. ఇక సంక్రాంతి సరదాల పేరుతో సరదా సంక్రాంతి అంటూ నిన్న స్కూళ్ళలో, ప్రైవేట్ స్కూల్ కానీ ప్రభుత్వ స్కూల్ కానీ సంక్రాంతికి సంబంధించి రకరకాల కార్యక్రమాలు నిర్వహించారు. అందరూ పిల్లలు పులి వేషాలు వేశారు. ఈ
హరిదాస్ వేషాలు వేశారు, గంగిరెద్దులు అంటే ఇళ్ళ నుంచి అడ్లు తీసుకొచ్చి తర్వాత ఒక బొమ్మల పెళ్లి చేశారు. ఈ చాలా రకాలుగా అంటే ఆటలు ఆడారు, భోగిలు మంటలు వేశారు. ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తూ భోగి పిడకలు అంతా తయారు చేస్తూ చాలా హడావిడి చేశారు. అలాగే ఇక చెంచుల నృత్యాలు సంక్రాంతి సందడి మొదలయ్యడంతో ఈ హరిదాస్ వేషాల్లో చెంచులు వీళ్ళందరూ వస్తారు. ఈ ఊర్లలో గ్రామాల్లో ఇది చాలా హడావిడిగా ఉంటుంది. ఇక ఈనాడు వచ్చేటప్పటికి తొక్కిసలాట బాధ్యులపై వేటు అంటూ ఒక కథ, తిరుపతి డిఎస్పీ రమణ్ కుమార్, గోశాల డైరెక్టర్ హరనాథ్ రెడ్డి సస్పెన్షన్, ఎస్పీ సుబ్బారాయుడు తీతిదే సీఈఓ జేఈఓ బదిలీ, దుర్ఘటనపై న్యాయ విచారణకు ఆదేశం. ఇక మృతుల కుటుంబాలకు 25 లక్షలు చొప్పున పరిహారం, కుటుంబాల్లో ఒకరికి తీతిదేలో ఒప్పంద ఉద్యోగం, 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం అంతకు ముందు లేని సాంప్రదాయాన్ని 5 ఏళ్ళలో తీసుకొచ్చారు, అందువల్ల ఇది జరిగిందంటూ ఒక వ్యాఖ్యానం చేశారు. ఇక తీతిదే పోలీసుల మధ్య సమన్వయ లోపమే శాపం, భారీగా భక్తులు వస్తారని తెలిసినా తగిన ఏర్పాట్లు లేవు, రద్దీని అంచనా వేయలేకపోవడం వైఫల్యం. ఇక్కడ రద్దీ అంటారు, అది ఒక్కటే నాకు కొంచెం అర్థం కాంది. 2,000-2,500 మందిని కంట్రోల్ చేయకపోవడం, తీతిదేకి లక్షల్లో కంట్రోల్ చేస్తారు. రోజుకి కొండ మీద 70,000 సుమారు రోజు దర్శనాలు చేసుకుంటారు, కంట్రోల్ చేస్తారు. వచ్చే వాహనాలు వందల్లో వేలల్లో వస్తాయి, వాటిని కంట్రోల్ చేస్తారు. ఈ 2,000-2,500 మంది ఉన్న క్రౌడ్ మేనేజ్మెంట్ లేదని ఏమిటో ఈ ఒక్క స్టేట్మెంట్ మాత్రం చాలా తేడాగా ఉంది. ఇక 4 లక్షల మంది వచ్చిన జరగని దుర్ఘటన ఇప్పుడు ఎలా జరిగింది అంటే, 4 లక్షల మంది వైజాగ్ మీటింగ్కి వచ్చారు కాబట్టి ఎక్కడ దుర్ఘటన జరగలేదు. ఇక్కడ ఎందుకు జరిగింది అంటే, 4 లక్షల మందికి రావడానికి తగ్గట్టు ఏర్పాట్లన్నీ మీరే చేసుకున్నారు, దగ్గరుండి మీరు స్వయంగా పర్యవేక్షించుకున్నారు, తిరుపతిని గాలికి వదిలేశారు. ఇది పవన్ కళ్యాణ్ గారు మీరు ఈ మాట అన్నాం నిజంగా ఏమన్నాలో అర్థం కాలేదు. ఇక 2 చేతులు ఎత్తి క్షమాపణ మాత్రం కోరారు. తాను ప్రభుత్వం తరపున ఆయన బాధ్యత ప్రభుత్వం తరపున మాత్రమే తీసుకున్నారు, అధికారుల తరపున తీసుకోలేదు. ఇది కూడా ఆయన చాలా క్లియర్గా మెన్షన్ చేశారు కూడా. మీరు చేసిన తప్పులకి మేము క్షమాపణ చెప్తున్నాం, ఇది మీరు చేయాల్సిన పని, ఇది మీ తప్పు అంటే మేము సూపర్వైజ్ చేయలేకపోయాము అన్న మాట మాత్రం ఆయన అనలేదు. ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం. ఇక అక్రమంగా తవ్విన ఇసుక 2 కోట్ల టన్నులు. గత వైకాపా ప్రభుత్వంలో రాష్ట్రం మొత్తం 2 కోట్ల టన్నులు ఇసుకని తవ్వి తీసేశారు అంటూ ఉపగ్రహ చిత్రాల సాయంతో నివేదిక సమర్పిస్తుంది గనుల శాఖ. వచ్చే నెలలో సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు, జిల్లా ఇసుక అధికారులను విచారించిన ఏసీబీ. దీని మీద కేసులు పెట్టారు, దానికి సంబంధించిన కథనం. ఇక వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో 5 రకాల బడులు అంటే ప్రాథమికోన్నత పాఠశాల, హై స్కూల్ అనే 2 ఉండేవి. ఇప్పుడు వాటిని ఆ విధానాన్ని రద్దు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో తరలించిన 3, 4, 5 తరగతుల వెనక్కి అంటే 1, 2, 3 నర్సరీ కింద ఉంచి అంటే ప్రైమరీ స్కూల్స్ కింద ఉంచి మిగతా వాటిని అప్పర్ ప్రైమరీ స్కూల్ చేశారు. వాటిని మళ్ళీ వెనక్కి తీస్తున్నాం అంటూ రాష్ట్రంలో అంగన్వాడీలతో కలిపి 5 రకాల పాఠశాలలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం తీసుకురానుంది. వైకాపా ప్రభుత్వంలో 6 రకాల బడుల స్థానంలో 5 తీసుకొస్తుంది. గత ప్రభుత్వం హయాంలో విద్యలో విధ్వంసం సృష్టించిన జీవో 115 రద్దు చేసింది. ప్రత్యామ్నాయంగా తీసుకున్న విధానం పాఠశాల విద్యాశాఖ గురువారం మెమో జారీ చేసింది. దీనిపై ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు నుంచి సూచనలు, సలహాలు తీసుకున్న అనంతరం జీవో ఇవ్వాలని నిర్ణయించింది. గత ప్రభుత్వంలో 4,730 ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను ఉన్నత బడుల్లో వినియోగం చేయగా ఇప్పుడు వాటిని మళ్ళీ వెనక్కి తీసుకొస్తుంది. దీని సారాంశం. ఇక యుద్ధంలో కాదు బుద్ధిలోనే భవిత పేరుతో ప్రవాస భారతీయ దివస్లో మోడీ గారు ఒక వ్యాఖ్య చేశారు. దాని మీద ఒక కథనం. అలాగే రిజర్వేషన్ మినహాయింపుపై శాసన వ్యవస్థే నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు చెప్పింది. రిజర్వేషన్లు, మినహాయింపులు వీటి మీద తీసుకోవాల్సింది ప్రభుత్వమే, మేము కాదు. కాబట్టి దాన్ని మీద చర్యలు ఏమైనా తీసుకోవాల్సి వస్తే అది ప్రభుత్వం చేయాలి అంటూ నిన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇక ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలే పిఆర్టీయూ లక్ష్యం పేరుతో శ్రీకాకుళం లోకల్లో రాసింది. ఇందులో ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ గాదే శ్రీనివాస నాయుడు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంధ్రాల్స్ మండలం అక్కులపేట ఎన్టీవాడ ప్రభుత్వ పాఠశాలలో ప్రచారం చేపట్టారు. జిల్లా ఏపీ పంచాయతీ రాజ్ మినిస్ట్రీ సెక్రటరీ కేవీ రమణమూర్తి, ప్రధాన ఉపాధ్యాయులు జయలక్ష్మి పాల్గొన్నారు. ఆయన ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి, త్వరలో టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలు, దానిలో ఆయన ప్రచారం చేసుకుంటూ స్కూల్కి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడింది. ఇక శిథిలావస్థలో ప్రభుత్వ కార్యాలయాల పేరుతో న్యూస్ టుడే ఈనాడులో వచ్చింది. ఎచ్చెర్ల, లావేరు, రణస్థలం, జీసగడం అన్ని దగ్గరలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు
లావేరు మండలంలో పోలీస్ స్టేషన్, ఎంపీడీఓ కార్యాలయం, పశు వైద్య కేంద్రం, అలాగే ఎచ్చెర్ల మండలంలో తహసీల్దార్ కేంద్రం, అంటే తహసీల్దార్ ఆఫీసే ఇంకా బాగాలేదు. ఇక రణస్థలం మండలం కేంద్రంలో ఆర్డబ్ల్యూఎస్, ఎంపీడీఓ, ఇంజనీరింగ్ కార్యాలయం, అలాగే జీసైడాంలో పొందూరు మండలాల్లో వ్యవసాయ శాఖ, వెలుగు సబ్ రిజిస్టర్, గృహ నిర్మాణ శాఖ, ఆర్ఎన్బి కార్యాలయాలు నిర్వహణకు నోచుకోవట్లేదు, అధ్వానంగా ఉన్నాయి, పేపచ్చులు ఊడిపోతున్నాయి, అక్కడక్కడ గోడలు కూడా పగుళ్ళు ఏర్పడ్డాయి. దీని మీద ఒక కథనం రాసింది. ఇక మురుగు కదలట్లేదు పేరు తామదల్సి మండలం రామచంద్రపురం కాలువల్లో పూడికలు తొలగించాలి, గ్రామస్తులు కోరుతున్నారు. పూడికలు పేరుకుపోయి మురుగు ముందు కదలట్లేదు, దుర్వాసన వస్తుంది, రోడ్ల మీదకి నీరు చేరిపోతుంది, ఈగలు దోమలు బాధ. ఇది ఇంక మరి ప్రతిరోజు ఏదో ఒక మండలంకి సంబంధించి రాసిన దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఇదే పరిస్థితి ఉంది. దీని మీద అసలు పారిశుద్ధ్యం మీద అసలు ప్రభుత్వాలు ప్రత్యేకమైన దృష్టి సారించాలి. బూర్జి మండలంలో మదనాపురం కోడల నుంచి సర్బుజ్జిలకు వెళ్ళే రహదారిపై ఏర్పడిన గుంత ప్రమాదకరంగా మారింది. రోడ్డుకు ఆనుకుని రోడ్డు పక్కనే గుంత, అది ఒక పలక విరిగిపోయింది చిన్న కాలువకి, దాంతోనే రోడ్డు మీద విరిగిపోయింది. దాంతో అక్కడ చిన్న 2 ఏదో ఇసుక మూటలు అడ్డు పెట్టి ఇది చేస్తున్నారు. రాత్రిపూట ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అని తవ్వేసై అడిగేదెవరు అంటూ పార్వతీశంపేట కోడల వద్ద తిమ్మాపురం సమీపంలో వేసిన కంకర పోగులు. ఆమదాల్స్ పురపాలక పరిధిలో ఉన్న చెరువులతో పాటు చిన్న చిన్న గుట్టలు, బందల్లో రాత్రి పగలు తేడా లేకుండా కొందరు అక్రమార్కులు మట్టి దానికి తరలేపారు. ఇష్టానుసారంగా మట్టి కంకర తవ్వుకుంటూ ప్రైవేట్ స్థలాలు, స్థిరాస్తి భూముల్లో వాటిని పోగు చేస్తున్నారు. అనంతరం అవసరమైన ప్రాంతాన్ని తరలించుకుపోతున్నారు. దీంతో చెరువుల వద్ద భారీ గుంతలు ఏర్పడి గట్లు కొట్టుకుపోయే అవకాశం ఉంది. పొలాలు సాగునీరు అందక రైతులు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయంటూ ఒక కథనం రాశారు. అంటే చెరువులు అన్నింటినీ తవ్వి మట్టిని తోలికెళ్ళిపోతున్నారు పేరుతో. చెరువులు గండ్లు పడి కింద సాగు భూములు నీరు అందక పొలాలు బీడువారుతున్నాయి. ప్రభుత్వ ఆస్తులు కాపాడాల్సిన ప్రభుత్వ అధికారులు చోద్యం చూస్తున్నారంటూ ప్రజా సంఘాల నాయకుడు బిడ్డేపల్లి మోహన్ రావు అన్నారు. మేము చర్యలు తీసుకుంటామంటూ ఎప్పటిలాగే రాంబాబు తహసీల్దార్ గారు, ఆమదాల్ తహసీల్దార్ గారు తెలియజేశారు. ఇది అంతా ఆమదాల్స్ పురపాలక పరిధిలో లక్ష్మీపేట, పార్తీపురం, వెంకయ్యపేట, తిమ్మాపురం, జగ్గుశాస్త్రులపేట, చింతాడ, కుదిరాం, కేమన్నయ్యపేట, నందగిరిపేట, చాలా ఊర్లు ఇచ్చారండి. సన్పల్వానిపేట, ఊసవానిపేట, పంతులపేట, అంటే ఇక్కడ అక్కడ అని కాదు, సంగమేశ్వర స్వామి కొండ, అన్ని ప్రాంతాల్లో కంకర పేరుతో తవ్వుకొని వెళ్ళిపోతున్నారు. అడిగితే దిక్కెవరు అని అంటున్నారంటూ ఈనాడే కథనం రాసింది. అంటే పరిస్థితి ఎలా ఉందో మనమే అనుకోవచ్చు. ఇక నడి రోడ్డుపై తిష్ట పేరుతో సిబి రహదారి, కలెక్టర్ బంగ్లా రహదారి పైన ఆవులు ఎక్కడికక్కడే పడుకొని ఉన్నాం. ఇదే కలెక్టర్ బంగ్లా దారి కాదు, శ్రీకాకుళంలో చాలా రోడ్లలో ఇదే పరిస్థితి. ఆవుల్ని ఎవరు పట్టించుకోరు, తొలగించరు. వాళ్ళు ఓనర్లు వాటిని రోడ్డు మీద వదిలేస్తారని నాకు బాగా గుర్తు. గతంలో ఒకసారి ఇలాగే జరిగితే కలెక్టర్ చిక్కుకుపోయారు. ఆ రోజు ఆయన స్వయంగా దిగి అధికారుల మీద కేకలేశారు, మీకు ఇలా రోడ్డు మీద ఉన్న ఆవుల్ని ఉంచితే వీటన్నిటిని తీసుకెళ్ళి సీతంపేట కొండల మీద వదిలేసిరండి వ్యాన్లు పట్టుకెళ్ళి అని చెప్పడం నాకు బాగా గుర్తు. ఎందుకంటే ఆ రోజు నేను కూడా అక్కడ ఉన్నాను అనుకోకుండా. ఇక సంపద సృష్టి వైపు అడుగుల పేరుతో ఒక కథనం, అదే చెత్త నుండి సంపద సృష్టిస్తాం పేరుతో. దీనికి వినియోగంలోకి చెత్త సంపద కేంద్రాలు, అంటే మూల పడిపోయిన ఉన్న కేంద్రాలను మళ్ళీ బాగు చేస్తున్నాం, రిపేర్ చేస్తున్నాం, రకరకాల కథనాలు. ఇక సిటిజన్ సర్వే 100% పూర్తి చేయాలి. పాతపట్నం మండలం జరుగుతున్న మిస్సింగ్ సిటిజన్ హౌస్ హోల్డ్ సర్వే, అంటే ఎవరు ఎక్కడున్నారో లేరు, ఇళ్లల్లో ఉన్నారా లేదా, వేరే ప్రాంతాలకు వెళ్ళారా సర్వే జరుగుతుంది. దాని మీద ఒక కథనం రాశారు. ఇక పంటలకు చీర రక్ష, ఈ మధ్య శ్రీకాకుళంలో ఇది ఒక కొత్త పోకడ. పంటల చుట్టూ ఈ పశువులు గట్ట వెళ్లకుండా చీరలు కడుతున్నారు. గతంలో కంచెలు గట్టి వేసేవారు, ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ వేసేవారు, ఇప్పుడు చీరలే కడుతున్నారు. ఇక ప్రవాహానికి అడ్డంకి పేరుతో వంశధార ఎడం కాలువలో పేరుకుపోయిన గుర్రపుటెక్క తొలగించాలని స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దానివల్ల నీరు ప్రవాహం అడ్డుపోతుంది అని. నిజంగా కాలువలను వీటన్నిటిని రక్షించాలి, పనులు చేయాలి, పనులు చేయట్లేదు. ఇక ఈ దారిలో వాహనాలు కనిపించవు. నరసనపేట మండలం ముసిడిగట్టు మడపం రహదారిలో ఇరువైపులా చెట్లు, పొదలు, రోడ్డుకి ఇరువైపు అసలే చిన్న రోడ్లు, వంకలు ఉన్నాయంటే అటు పక్క నుంచి ఏ వాహనం వస్తుందో కనిపించదు అంటూ కథనం. అంటే ఫారెస్ట్ జంగిల్ క్లియరెన్స్ అంటారు ఆర్ఎన్బి వాళ్ళ భాషలో, అవి చెయ్యట్లేదని ఒక కథనం. అలాగే ఇది ప్రతిరోజు పడుతుంది, ఇది కూడా జిల్లా వ్యాప్తంగా. నందిగామ మండలం కాపుతెంబూరు గ్రామంలో అన్ని వీధుల్లో సుమారు 25 విద్యుత్ స్తంభాలకు విద్యుత్ దీపాలు ఉన్నాయి. అందులో 15 దీపాలు ఉదయం పూట వెలుగుతున్నాయి. ఇది కూడాను
పగలపూట లైట్లు ఆపట్లేదు, విద్యుత్ ఛార్జీలు పెనడానికి ఇలాంటివి కూడా ఒక కారణం అంటూ ఒక కథనం. అంటే ఆలోచించుకోవాలి ప్రజలు. స్థానిక షిరిడి సాయి ఆలయంలో ఓ ప్రైవేట్ పాఠశాలకు ఎదురుగా ఉన్న విద్యుత్ నియంత్రిక చుట్టూ ఎలాంటి కంచె లేదు. ఓ ప్రైవేట్ పాఠశాల ఉంది, అక్కడ విద్యుత్ నియంత్రిక అంటే ట్రాన్స్ఫార్మర్, ఈ ట్రాన్స్ఫార్మర్ చుట్టూ కంచె ఏమీ లేకుండా ఉంచారు. పిల్లలు ఉండే ప్రాంతం కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అంటే కథనం. అలాగే మిలియాపుట్టి న్యూ స్టేడియం గ్రామ పంచాయతీలో ఇంటి పన్నులు వసూలు లక్ష్యం పెట్టుకోవాలంటూ టెక్కల్ డిఎల్పిఓ గోపి బాల సూచించారు. గురువారం మండలాల్లో పర్యటించి పంచాయతీ కార్యదర్శులతో మాట్లాడారు. అంటే పన్నులు, ప్రజల మీద వేసే పన్నులన్నింటినీ జాగ్రత్తగా వసూలు చేయండి అని. ఇక సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ టెక్కల పట్టణంలో పోలీసులు సిఐ అంబటి విజయ్ కుమార్ గారు లింగాల వలస గ్రామంలో గురువారం సాయంత్రం ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ ప్రజలకి అవగాహన కల్పించే కార్యక్రమం పెట్టారు. అవస్థల కాపురం పేరుతో జగనన్న కాలనీలో ఈనాడు కూడా ఈ కథనం వేసింది. సాక్షిలో ఈ ప్రభుత్వం వచ్చాక పట్టించుకోలేదని రాస్తే ఇది గత ప్రభుత్వ వైఫల్యం పేరుతో ఈనాడు రాసింది. ఒకటే కథనం, రెండు వేరు స్టేట్మెంట్లు. ఇంకా ఎప్పటిలాగే ముళ్ళ పొదలు కంచెల మండలంలో కొరకాన పుట్టుక నుంచి సాలైన పుట్టుక వరకు కంకర రోడ్డు ఉంది. రోడ్డుకి ఇరువైపులో ముళ్ళు పొదలు, డొంకలు తొలగించాలి జంగిల్ క్లియరెన్స్ మీద. అలాగే విరిగిన పలకలు, తప్పని ఇక్కట్లు. పలాస కాశీబుగ్గ పురపాలక సంఘం ప్రధాన కాలువలో చెత్త పడేస్తుండడంతో ఆ కాలువలోనే చెత్త పడేస్తున్నారు, ఆ మురుగు వెళ్ళట్లేదు. పైగా ఆ పలకలు గట్ట విరిగిపోయి ఉన్నాయి, ధ్వంసమైపోయి రాకపోకలు సాగించడానికి చాలా కష్టంగా ఉంది అంటూ అది కూడా పురపాలక సంఘ పరిధిలో కాబట్టి అదొక కథనం. శుద్ధ జలం అందనంత దూరం పేరుతో కంచెల మండలం బోరగాం తెదేపా ప్రభుత్వం ఎన్టీఆర్ సుజల పేరిట ఏర్పాటు చేసిన శుద్ధ జల ట్యాంక్ నిరుపయోగంగా మారింది. స్థానికులు తాగునీటి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిడ్నీ వ్యాధి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై ఆర్డబ్ల్యూఎస్ ఏఈ మోహన్ను యూనివర్సిటీ సంప్రదించగా ఉన్నతాధికారుల నుంచి అనుమతి రాగానే పథకాన్ని అందుబాటులోకి తీసుకొస్తామంటూ తెలియజేశారు. ఇది కంచెలి కిడ్నీ వ్యాధి గురించి పవన్ కళ్యాణ్ గారు ఉద్దానంలో పర్యటించినప్పుడు జరిగింది ఇది. అప్పుడు ఎన్టీఆర్ సులుజల స్రవంతి పేరుతో ఫిల్టర్ వాటర్ ₹2 అంటే వెండింగ్ మిషన్స్ లాంటివి చాలా చోట్ల ఏర్పాటు చేశారు. ₹2 కాయిన్ ఇస్తే మీకు ఒక బిందె నీరు ఇస్తుంది. ఇవి చాలా చోట్ల వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటిని నిర్వీర్యం చేసింది. మేము డైరెక్ట్గా కొలాయిల ద్వారా ఇస్తామంటూ ఏర్పాట్లు చేసింది. అయితే అది మొన్న ఎలక్షన్ ముందే ఆ కార్యక్రమం అంతా చాలా వరకు జరిగిందంటూ కథనాలు కూడా వచ్చాయి. ఇక పొగతో ఉక్కిరి బిక్కిరి పేరుతో మందసభ సమీపంలో జీడి పరిశ్రమ నిర్వాహకులు నిబంధనలు పాటించడం లేదు. పిక్కల్ని బాయిలింగ్ చేయకుండా కాలుస్తూ ఉండడంతో దట్టమైన పొగ వస్తుంది. ఆ పొగతో చుట్టుపక్కల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అంటూ ఇక అంగన్వాడీ కేంద్రాల్లో వసతుల పేరుతో మకరాంపురం అంగన్వాడీ కేంద్రం వద్ద నిర్మించిన మరుగుదొడ్డి వగైరా అంటే కొత్తగా అంగన్వాడీ కేంద్రాల్లో నీటి అవకాశం, నీటి వసతులు ఏర్పాట్లు చేయడం వంటి వాటన్నిటి గురించి ఒక కథనం రాశారు. ఇక ఆదమరిస్తే ఆసుపత్రికి బేర్తి ఇచ్చాపురం పట్టణం సంతపేట వద్ద మలుపు ప్రమాదకరంగా ఉందంటూ ఒక కథనం. అలాగే దుర్వాసన భరించలేకుండా పలాస మండలం బ్రాహ్మణతర్ల ప్రధాన రహదారి పక్కన చెత్త అంటే మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్లా మారింది. దాని అంతా తెచ్చి అక్కడ పడేస్తున్నారు కాబట్టి చాలా ఇబ్బంది పడుతుంది అంటూ ఇక గౌతు శిరీషను నిందలు మాపడం దారుణం పేరుతో రాజకీయ ఇబ్బందులను పెట్టాలనే ఉద్దేశంతోనే మంత్రి శ్రీధరప్పలరాజు ప్రోద్బలంతో ఆరోపణలు చేస్తున్నారు. రామకృష్ణాపురం సర్వే నెంబర్లో 2 ఎకరాల భూమి కొనుగోలు చేసి అప్పట్లో 40 మందికి విక్రయించాను. 21 సెప్టెంబర్లో స్థలం మాదంటూ ప్రేమ్ కుమార్ వచ్చి మొత్తం ధ్వంసం చేశారు. నా స్థలాలు కొనుగోలు చేసిన 40 మంది ఇటీవల చదువును చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకుని ప్రేమ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ శిరీష వెంకన్న చౌదరిపై ఆరోపణలు చేశారంటూ వ్యాఖ్యానించారు. అన్నాబత్తుల వెంకటరమణ. అన్నాబత్తుల సోమేశ్వరరావు మాట్లాడుతూ మా నాన్న 1968లో 10 ఎకరాలు కొనుగోలు చేశారని, ఇందులో 2 ఎకరాలను కుత్తం లక్ష్మణరావుకు 2018లో మేము విక్రయించామని, అది మా స్థలమే, దీని మీద అనవసరంగా పొలిటిసైజ్ చేస్తున్నారంటూ ఇక కథనం. ఇక అదే మరి ఇక అన్ని స్కూల్లోనూ సంక్రాంతి సంబరాలు జరిపారు. దాని గురించి కథనాలు రాశారు. ఇక దస్త్రాలు మాయం అతను చెప్పిందే చట్టం పేరుతో మండల స్థాయి నేత పన్నాగం అంటూ హెచ్ఎల్ మండలంలో ఫరీదుపేట పంచాయతీలో గోల్మాల్ జరుగుతుంది. కీలకమైన దస్తాలు మాయమైపోతున్నాయి. రెవెన్యూ, ఇంటి పన్ను, వివాహ చట్టం, ఇది రివిజన్, వివాహ పుట్టిన మృతి నమోదు, నగదు సంబంధించి జనరల్ ఆర్థిక సంఘం, సిఎఫ్ఎంఎస్, ఎంపీఎఫ్ఎస్, స్టాక్, ఇతర దస్త్రాలు ఉండాలి. కానీ ఇక్కడ అవేమీ లేకపోవడం గమనార్హం అంటూ ఒక కథనం రాశారు. ఇవి నేటి పత్రికల్లో వచ్చిన వార్తలు. ధన్యవాదాలు.